SBI clerk mains. Question paper number 713. Here we go. Question number 151. The government will allow housing societies to dash with proposals. The government will allow housing societies to dash with proposals to come apart. లేదండి, come from కాదు, ముందుకు రమ్మంటున్నారు కావున we can use come forward. Count on అవ్వడము అంటే rely అవ్వడము. Here we can take the government allow housing societies to come forward with proposals under the flagship housing for all scheme. Come forward, ముందుకు రండి. 52. When you remain incommunicado, that means you are not communicating with anyone. నీకు కమ్యూనికేషన్ ఎవరితోటి కూడా లేదు. When you remain incommunicado, you do not stay in contact with anyone. You dash all forms of communication with others. అందరితోనూ కూడా కమ్యూనికేషన్ ని ఆపివేసుకుంటావు, లేకుండా చేస్తావు అన్నప్పుడు డ్రెస్ అప్ వాడలేమండి. డూ అప్ కాదు. yes, that is cut off. You cut off all forms of communication, that is called incommunicado. Second option. Question number 53. The repeated gestures and prompts told him he needed to do something urgent, but he could not dash what or how. ఏదో అర్జెంటుగా చేయాలి, ఏమి చెయ్యాలి అనేది ఇంకా అతనికి తెలియలేదు, అది బయటపడలేదు, అది ఇంకా తెలియలేదు అని అంటున్నాడు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఫెల్ డౌన్ ఆర్ ఫాల్ డౌన్. ఫిల్ అవుట్ చేయడము కాదండి. ఫాల్ అవుట్ అంటే అర్థము క్వారల్, అది కూడా కాదు. వాట్ టు డూ అనేది ఇంకా ఫిగర్ అవుట్ అవ్వలేదు. దట్ ఈస్ థర్డ్ ఆప్షన్. వన్ మోర్ టైమ్. ద రిపీటెడ్ జెస్చర్స్ అండ్ ప్రాంప్ట్స్ టోల్డ్ హిమ్ హీ నీడెడ్ టు డూ సంథింగ్ అర్జెంట్, బట్ హీ కుడ్ నాట్ ఫిగర్ అవుట్. ఏమి చెయ్యాలో మాత్రం ఫిగర్ అవుట్ చేసుకోలేకపోయాడు. వాట్ ఆర్ హౌ. దట్ ఈస్ ద 53rd. Question number 54. The quantum of airways to be offered for the 5G spectrum may shrink further as the defense ministry has refused its share of అంటున్నాడు. తన షేర్ ని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇవ్వడాన్ని ఏమంటారో చూద్దాం. ఇవ్వడాన్ని ఏమంటారయ్యా అంటే దట్ ఈస్ గివ్ అవే. గెట్ బ్యాక్ ఇంటూ అంటే తిరిగి తన స్థానానికి రావడము. గెట్ అప్ అంటే మీకు తెలుసు రైజ్ అని అర్థం వస్తుంది. గివ్ ఇన్ అంటే అర్థము సరెండర్. గెట్ బ్యాక్ ఇంటూ కమ్ టు ద ఒరిజినల్ పొజిషన్. గెట్ అప్ మీన్స్ రైజ్ అండ్ గివ్ ఇన్ మీన్స్ సరెండర్. హియర్ గివ్ అవే మీన్స్ give away, that is distribute. The defense ministry has refused to distribute, has refused to give away, that is the fourth option. 55. Sri Lanka cricketers will dash with the tour of Pakistan despite fears. ఎన్ని భయాలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ విషయంలో శ్రీలంక క్రికెటర్స్ ముందుకే వెళ్తాము అంటున్నారు. ముందుకు వెళ్ళడానికి గో బ్యాక్ అనలేం, ముందుకు వెళ్ళడానికి గో అవుట్ అనలేం. గో ఆఫ్టర్ అంటే హ్యాంకర్ అని అర్థం అంటే అది కూడా కాదు. ఎస్, దే ఆర్ గోయింగ్ అహెడ్. ఫస్ట్ వన్లో మనం చూస్తున్నాం 51లో కమ్ ఫార్వర్డ్ ముందుకు రావడము. ఇప్పుడు మనం చూస్తున్నాం గో అహెడ్, అలా ముందుకు వెళ్తూ ఉన్నారు. శ్రీలంక క్రికెట్ విల్ గో అహెడ్ విత్ ద టూర్ ఆఫ్ పాకిస్తాన్ డిస్పైట్ ఫియర్స్. నౌ క్వశ్చన్ నెంబర్ 56. We need to stop perpetuating the myth that children dash autism. వాళ్ళకు ఆటిజం ఉంటుంది అనే విషయాన్ని మనం ఒక మిత్ గా తీసుకోవాలి. దాంట్లోంచి మనం బయటపడాలి. వాళ్ళు ఆటిజం వల్లే పెరుగుతారు అని అనుకోవద్దు. we need to stop perpetuating the myth. ఆ మిత్ ని పెర్పెచ్యుయేట్ చేయొద్దు. ఏమిటి ఆ మిత్? దట్ చిల్డ్రన్ గ్రో అవుట్ ఆఫ్ ఆటిజం అనేటువంటిది కరెక్ట్ కాదు. 57. Politics had polarized the public, leaving the two main parties struggling to dash their seats. వాళ్ళ సీట్లను వాళ్ళు వదిలిపెట్టే ఉద్దేశంలో లేరు. వారు ఎప్పుడూ కూడా ఆ సీట్లు అంటిపెట్టుకుని ఉండాలి అని అనుకుంటున్నారు. చూడండి, ఫస్ట్ వన్ హ్యాంగ్ అప్ అని ఇచ్చినాడు 4th వన్లో. సో హ్యాంగ్ అప్ కాదు మిత్రమా, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. అండ్ హోల్డ్ బ్యాక్ అంటే వెనుకబడి ఉండడం హోల్డ్ బ్యాక్.
హెల్డప్ లేదా హోల్డప్ అంటే స్ట్రక్ అయి ఉండడము. సో దట్ మనం ఏం తీసుకోవాలయా అంటే హోల్డ్ ఆన్ తీసుకోవాలి. నేను ఇక్కడ చిన్న డివిజన్ ఇస్తున్నా. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్ అనే పదం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. యాజ్ ఇట్ ఈస్ గా ఉండడం, ఎలా ఉన్నది అలా ఉండడమే హోల్డ్ ఆన్ టు దేర్ సీట్స్. ఇక్కడ నేను కేవలము టు హోల్డ్ ఆన్ టు దేర్ సీట్స్ గా రైట్ డౌన్ చేయగలను. అది హోల్డ్ ఆన్ టు కాదు, హోల్డ్ ఆన్ టు దేర్ సీట్స్. Politics has polarized the public, leaving the two main parties struggling to hold on to their seats. 58. Leaks dash a few expected deficiencies with the Pixel 4's cameras and all-round performance. ఇక్కడ పేబ్యాక్ అంటే తిరిగి చెల్లించడము, పాసప్ లేదు పుట్ అవే అంటే ఎస్వీనో దూరంగా ఉంచడము. పాయింట్ అవుట్ అనే పదాన్ని తీసుకోండి, దట్ ఈస్ ద ఫోర్త్ వన్. సో ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామయ్యా అంటే ఫ్రాజల్ వెర్బ్లోంచి అన్ని చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 59th వన్లో మనల్ని అడుగుతున్నాడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, యూ కెన్ సీ హియర్ 59th వన్లో మనల్ని ఏం అడుగుతున్నాడయ్యా అంటే స్టార్టర్స్ గురించి అడుగుతున్నాడు. స్టేట్మెంట్ చదవండి. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా announced that the 2021 census exercise would be carried out digitally. పాయింట్ ఏమిటి? యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అనౌన్స్ చేశారు 2021 సెన్సెస్ డిజిటల్ గా చేస్తామనేది ఫస్ట్ పాయింట్. హీ సజెస్టెడ్ వన్ కార్డ్ ఫర్ ఆల్ యూటిలిటీస్ ఇన్ ఫ్యూచర్. ఆ డిజిటల్ కార్డే అన్నిటికీ ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు. ఎస్, అనౌన్సింగ్ దట్ ఎస్ ఏమని అనౌన్స్ చేశాడు? దట్ ద 2021 సెన్సస్ ఎక్సర్సైజ్ వుడ్ బి క్యారీడ్ అవుట్ డిజిటల్లీ. ఈ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఇక్కడ పట్టురాను హీలోకి. సజెస్టెడ్ వన్ కార్డ్ ఫర్ ఆల్ యూటిలిటీస్ ఇన్ ఫ్యూచర్. మళ్ళా చదువుతున్నాను చూడండి. అనౌన్సింగ్ దట్ ద 2021 సెన్సస్ ఎక్సర్సైజ్ వుడ్ బి క్యారీడ్ అవుట్ డిజిటల్లీ. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా సజెస్టెడ్ వన్ కార్డ్ ఫర్ ఆల్ యూటిలిటీస్ ఇన్ ఫ్యూచర్. సో దట్ వన్ ఖచ్చితంగా ఉంది. ఎస్, హవెవర్ Union Home Minister announced that the 2021 census exercise, yes, would be carried out digitally. He suggested one card for all utilities in future. 1 and 2 ఉన్నప్పుడు 3 ఉందేమో చూద్దాం. Provided that one card, దాంతో నేను స్టార్ట్ చేయలేను కాబట్టి I am going with 1 and 2, that is the third option. Question number 60. When the next T20 World Cup comes, Mahendra Singh Dhoni will be over 39 years old. So he will not be playing for the team. ఒకటి టైం ఇచ్చినాడు, రెండవది యాక్షన్ ఇచ్చినాడు. రెండవ T20 వరల్డ్ కప్ జరగడం గురించి ఇచ్చినాడు. అప్పుడు అతని వయసు 39 years అవుతుంది, అతను ఆడడు అని చెప్తున్నాడు. ఎస్, ఫస్ట్ వన్ బై ద టైమ్ వెన్ ద నెక్స్ట్ T20 వరల్డ్ కప్ అని మనం బై ద టైమ్ ద నెక్స్ట్ T20 వరల్డ్ కప్ కమ్స్ రాసేసుకోవచ్చు. ఈ వెన్ అనే ప్లేస్ లో బై ద టైమ్ అని తీసుకున్నాం కాబట్టి కరెక్ట్. అలాగే ఇక్కడ వెన్ అనే దాంతో స్టేట్మెంట్ స్టార్ట్ అవుతూ స్టార్టర్ కూడా వెన్ తో స్టార్ట్ అయినట్లయితే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, దట్ ఈస్ ఆల్సో ఆన్సర్. అంటే ఇప్పుడు 1 ఆన్సరే, 2 కూడా ఆన్సరే. అయితే ద నెక్స్ట్ T20 వరల్డ్ కప్ తో మనం స్టార్ట్ చేయలేము, బికాజ్ ఇవి టైంతో మాత్రమే స్టార్ట్ అవ్వాలి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, బోత్ 1 and 2. మరొకసారి చెప్తున్నా, వెన్ ద నెక్స్ట్ T20 వరల్డ్ కప్ అని స్టార్ట్ చేసినప్పుడు వెన్ ప్లేస్ లో బై ద టైమ్ యూజ్ చేసినాడు, దట్ ఈజ్ రైట్. వెన్ ద నెక్స్ట్ T20 వరల్డ్ కప్ అని స్టార్ట్ చేసినప్పుడు సెకండ్ వన్ అని వెన్ తోటే స్టార్ట్ చేశాడు, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, దట్ ఈస్ ఆల్సో ఆన్సర్. సో దట్ 1 ఈజ్ హియర్ ఆన్సర్, 2 is also answer, so that I am going with the third option. Come on my dear friends, question number 61. My blindness has never helped me win a trial. It often helps me get a table in a crowded statement. నా బ్లైండ్నెస్ వల్ల నాకు ఎప్పుడు ఎటువంటి హెల్ప్ జరగలేదు ఎక్సెప్ట్ ఏ టేబుల్ ఇన్ ఏ క్రౌడెడ్ రెస్టారెంట్. నా బ్లైండ్నెస్ వల్ల నాకు ఏ విధమైన హెల్ప్ జరగలేదు ఎక్సెప్ట్ ఏ టేబుల్ ఇన్ ఏ క్రౌడెడ్ రెస్టారెంట్. చూద్దాం. Yes, while my blindness has never helped me win a trial, it helped me to get a table in a crowded restaurant. I am taking 1.
Although my blindness has never helped me win a trial, it helped me to get a table in a crowded restaurant. 1 and 2 ఉన్నాయి. యాజ్ సూన్ యాజ్ అనే టైంతో నేను రాయలేను. సో దట్ ఈ టైం ఫ్రేజ్ సూటబుల్ కాదు. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంది కాబట్టి ఆల్దో తీసుకున్నా, రెండు విషయాలు చెప్తున్నాడు కాబట్టి వైల్ తీసుకున్నా. సో దట్ 1 ఈస్ దేర్, 2 ఈస్ దేర్, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 62 మిత్రమా. From 1 year to the next, you cannot feel the difference in climate change. ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరానికి మధ్య ఉన్న టెంపరేచర్లు చూసి క్లైమేట్ చేంజ్ గురించి మీరు ఏమీ మాట్లాడలేరు. యాజ్ ద డికేడ్స్ స్టాక్ అప్, దశాబ్దాలు గడిచిన తరువాత ద ప్రెజెన్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ బికమ్ ప్రెట్టి క్లియర్. కొన్ని దశాబ్దాలు గడిచిన తర్వాత మాత్రమే మనం క్లైమేట్ చేంజ్ ని మనం మెజర్ చేయగలం, క్లియర్ గా ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను మిత్రమా, స్టేట్మెంట్ ఫ్రమ్ 1 year టు ద నెక్స్ట్ అని స్టార్ట్ అయినప్పుడు, ఆప్షన్ కూడా ఫ్రమ్ 1 year టు ద నెక్స్ట్ అని స్టార్ట్ అయినప్పుడు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, దట్ ఈస్ దేర్ ఫర్ ద ఆన్సర్. ఇక చదవలసిన అవసరం లేదు. ఎస్. అలాగే ఫ్రమ్ 1 year టు ద నెక్స్ట్ అన్నానికి బదులుగా గోయింగ్ ఎహెడ్ అని అన్నాడు, ఫ్రమ్ కి బదులుగా గోయింగ్ హెడ్ వాడుకున్నాడు, ఇది కూడా వాడవచ్చు కాబట్టి సెకండ్ వన్ కూడా ఉంది. ఇక ద చేంజ్ ఇన్ ద క్లైమేట్ దాంతో మనం చేయలేం మిత్రమా, కాబట్టి బోత్ 1 and 2 తీసుకోండి. దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. 63. ఎస్, ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద డిక్షనరీ వాజ్ రిలీజ్డ్ ఇన్ డివిడి ఫామ్. మొట్టమొదటి డిక్షనరీ డివిడి ఫామ్ లో ఒకటి రిలీజ్ అయిందట. ద డిక్షనరీ హ్యాడ్ సైన్స్ ఆఫ్ ఎవ్రీడే యూస్ అలాంగ్ విత్ ద కరెస్పాండింగ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ. ఒక డిక్షనరీ డివిడి ఫామ్ లో రిలీజ్ అయింది, అందులో సైన్స్ ఆఫ్ ఎవ్రీడే యూజ్ ఉన్నాయి, అంతేకాకుండా కరెస్పాండింగ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా ఉన్నాయి అంటున్నాడు. ఎస్, రిలీజ్డ్ ఇన్ డివిడి ఫామ్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ద డిక్షనరీ. ఇంకెక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు. హ్యాడ్ సైన్స్ ఆఫ్ ఎవ్రీడే యూజ్, నెక్స్ట్ వెళ్ళొచ్చు. అంటే ఫస్ట్ వన్ ఉంది. హవెవర్ అప్లై చేయడానికి అవకాశం లేదు, ఇందులో పాజిటివ్ నెగిటివ్ లేదు కాబట్టి డిస్పైట్ అప్లై చేయకూడదు. హవెవర్ అప్లై చేయడానికి లేదు, ఇందులో పాజిటివ్ నెగిటివ్ లేదు కాబట్టి డిస్పైట్ కూడా అప్లై చేయవద్దు. కాబట్టి ఓన్లీ వన్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. 64 మిత్రమా. ఎర్లియర్ men and women were judged as ready for marriage as soon as they reached the age of 18. ఇంతకు ముందు 18 సంవత్సరాలు రాగానే వారు మ్యారేజ్ సూటబుల్ అని అందరూ కూడా జడ్జి చేసేవారు. ద మ్యారేజ్ సెరమనీ యాజ్ వీ నో ఈస్ టుడే వాజ్ వెరీ డిఫరెంట్. కానీ ఈ రోజులలో అది చాలా డిఫరెంట్ గా ఉంది అన్నాడు. ద మ్యారేజ్ సెరమనీ యాజ్ వీ నో టుడే వాజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎర్లియర్ డేస్ where men and women were judged as ready for marriage as soon as they reached the age of 18. First one ఉంది. మళ్ళా the marriage ceremony as we know it today was very different from the earlier days where the men and women were judged as ready for marriage as soon as they reached the age of 18. ఫస్ట్ వన్ ఉంది. మరొకసారి ఇక్కడ however అప్లై చేయలేము, డిస్పైట్ అనే నెగిటివ్ కూడా అప్లై చేయలేము. సో దట్ ఓన్లీ వన్, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. 65. We are constantly being told that the 21st century is going to be all about how technology will revolutionize the way we live. This technology has made our life simpler. We are constantly being told, manaku cheptune unnaru, that the 21st century is going to be all about how technology will revolutionize the way we live. Andaru alage cheptu unnaru. ఏం చేసింది చివరికి? ఆ లైఫ్, మన లైఫ్ ని సింప్లర్ చేసింది. ఎస్, వీఆర్ కాన్స్టెంట్లీ బీయింగ్ టోల్డ్ అన్నా, బీయింగ్ కాన్స్టెంట్లీ టోల్డ్ అన్నా ఒకటే కాబట్టి టేక్ ఇట్. ఇక్కడ హవెవర్ తో సంబంధం లేదు, ఫ్యాక్ట్ తో సంబంధం లేదు, ఓయింగ్ టు ద ఫ్యాక్ట్ తో సంబంధం లేదు. కావున ఓన్లీ వన్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్. 66. ఎక్కడ అప్లై చేయాలయా? మోర్ ఎవర్ ని. మోర్ ఎవర్ అంటే అంతకు మించి అని అర్థం. మోర్ ఎవర్ అంతకు మించి, బిసైడ్స్ అదనముగా, అపార్ట్ ఫ్రమ్ అదనముగా, ఇన్ ఎడిషన్ టు అదనముగా, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇదియే కాదు అది కూడా, ఫర్దర్ మోర్ అంతకు మించి, మోర్ ఎవర్ అంతకు మించి, ఇవన్నీ కూడా ఒకటే ఫ్యామిలీ. సో ఇక్కడ రెండు విషయాలు ఉండాలి, ఒక దానికి మించి మరొకటి చెప్తూ ఉండాలి. రండి చూద్దాం. ఎస్, technological advancement is the source of economic growth in the long run. Technological advancement is the result of market selection to a higher degree.
సో ఈ రెండు కూడా ఒకదానికి మించి ఒకటి మాట్లాడుతున్నాయి కావున ఏతో ఖచ్చితంగా ఏముండాలయ్యా అంటే సి ఉండాలి. ఎస్, ద చిల్డ్రన్ ఫ్లంగ్ అప్ దేర్ హీల్స్. అంతేకాదు దే వర్ లెట్ అవుట్ ఆఫ్ స్కూల్, వారిని బయటకు కూడా పంపించడం జరిగింది. లెట్ అవుట్ ఆఫ్ స్కూల్ అంటున్నారు కాబట్టి బితో డి కూడా ఉంది. సో ఈ రెండు విషయాలు ఒకటే మాట్లాడుతున్నాయి కాబట్టి, ఒకే విషయం గురించి మాట్లాడుతున్నాయి కాబట్టి తీసుకున్నాం. సో సెకండ్ ఆప్షన్ మార్చుకోండి, ఏసి అండ్ బిడి. ఇది మాత్రమే కాకుండా అది కూడా ఆఫ్టర్ చూద్దాం. ముందుగా బి తీసుకోండి. ఆఫ్టర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రీవోక్డ్ అంటే క్యాన్సిల్డ్ ఇట్స్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్రివిలేజెస్. బిలో అంటున్నాం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసిందట ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్రివిలేజెస్ టు ఇండియా. ఇండియాకి ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్రివిలేజ్ లేకుండా చేసింది ట్రంప్ యొక్క అడ్మినిస్ట్రేషన్. ఇండియా ఇంపోజ్డ్ రిటాలియేటరీ టారిఫ్స్ ఆన్ 28 US ప్రోడక్ట్స్. ఎప్పుడైతే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మన యొక్క ప్రిఫరెన్షియల్ ట్రేడ్ ప్రివిలేజెస్ ని క్యాన్సిల్ చేసిందో దానికి రిటాలియేటరీగా ప్రతీకారముగా ఇంపోజ్డ్ టారిఫ్స్ ఆన్ 28. సో ఆఫ్టర్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అని స్టార్ట్ చేయవచ్చు. కావున బి తర్వాత ఏ రావడంలో తప్పులేదు. దాన్ని వాడు ఏబిగా ఎక్కడిచ్చినాడు, సెకండ్ ఆప్షన్ లోను ఫోర్త్ ఆప్షన్ లో. నౌ ఆఫ్టర్ చూద్దాం. ద టైమింగ్ ఆఫ్ ద ₹300 coal deal is right to as the stage was set to DLF's next phase of growth. DLF resurrected itself from the huge debt stranglehold. ఎస్, ఇక్కడ కూడా మనం సికి డికి సంబంధం ఉంది. డిఎల్ఎఫ్ తనకున్న అప్పులలోంచి బయటకు పడిందట. ఎందువల్ల అంటే 300 కోర్ డీల్ వచ్చింది కాబట్టి దానికి అది బయటపడింది అన్నాడు. సో దట్ సికి డికి కూడా రిలేషన్ ఉంది. సో దట్ వీ కెన్ గో విత్ ఏబిసిడి. 68th one, యాజ్ సూన్ యాజ్, ఇలా జరిగిన వెంటనే, వెంటనే, యాజ్ సూన్ యాజ్, నేను డీలోకి వెళ్తున్నా. యాజ్ సూన్ యాజ్ న్యూస్ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ అటాక్ స్ప్రెడ్స్ విత్ ఇన్ ద గ్రూప్, యాజ్ సూన్ యాజ్ న్యూస్ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ అటాక్, గ్రూప్ లో ఎక్స్టర్నల్ అటాక్ గురించి ఏదైనా ఒక న్యూస్ వచ్చి రాగానే, ఎనీ డిఫరెన్సెస్ ఆర్ డిఫికల్టీస్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద గ్రూప్ ఆర్ ఫర్గాటెన్, అప్పటిదాకా ఆ గ్రూప్ లో ఉన్న డిఫరెన్సెస్ అన్నిటినీ కూడా మర్చిపోతారు అని చెప్తున్నాడు. సో దట్ ఏ తోటి డికి రిలేషన్ ఉంది. ఇక యాజ్ సూన్ యాజ్ సి చదువుతున్నా. యాజ్ సూన్ యాజ్ ఐ ఓపెన్డ్ ద గేట్ ద టూ డాగ్స్ వెంట్ అట్ ఈచ్ అదర్. సో దట్ ఏతో డికి, బితో సికి రిలేషన్ ఉంది. కావున ఏడి బిసి, దట్ ఈజ్ సెకండ్ ఆప్షన్. 69, నెవర్త్లెస్, బట్ అనే అర్థాన్నే ఇస్తుంది, కానీ అనే అర్థాన్నే ఇస్తుంది. ఈచ్ ఆఫ్ ద ప్లంబర్స్ వాజ్ ఎక్స్పీరియన్స్డ్, దే వర్ నాట్ ఏబుల్ టు ఫిక్స్ ద ప్రాబ్లం. వారిద్దరూ ఎక్స్పీరియన్స్డే కానీ వారు ప్రాబ్లమ్ ని ఫిక్స్ చేయలేకపోయారు. అంటే ఏతో సికి రిలేషన్ ఉంది. చూద్దాం. నెవర్త్లెస్ ఈచ్ ఆఫ్ ద ప్లంబర్స్ వాజ్ ఎక్స్పీరియన్స్డ్, నెవర్త్లెస్ దే వర్ నాట్ ఏబుల్ టు ఫిక్స్ ద ప్రాబ్లం, ఏతో సికి రిలేషన్. ఇక ద ఓల్డ్ సిస్టమ్ హ్యాడ్ ఇట్స్ ఫ్లాస్, బి చదువుతున్నా. ద ఓల్డ్ సిస్టమ్ హ్యాడ్ ఇట్స్ ఫ్లాస్, నెవర్త్లెస్ ఇట్ వాజ్ ప్రిఫరబుల్ టు ద న్యూ వన్. కొత్త దానికన్నా అదే కరెక్ట్. పాత సిస్టంలో తప్పులు ఉన్నాయి కానీ కొత్త దానికన్నా అదే ప్రిఫరబుల్ అంటున్నాడు. కానీ అనే అర్థం వచ్చింది. కావున బిడిను కూడా తీసుకోండి. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ఏసి బిడి, దట్ ఈస్ ద థర్డ్ ఆప్షన్. 70th one, హవెవర్, ఏది ఏమైనప్పటికీ చూద్దాం. ఎ లాట్ ఆఫ్ పీపుల్ వుడ్ లైక్ టు బికమ్ ఫేమస్. లేదు. నో వన్ వాంటెడ్ టు లిసన్ టు హిమ్ సింగ్. ఎవ్రీబడి హ్యాజ్ ఏ రైట్ టు హిజ్ ఓన్ ఒపీనియన్. However, sometimes it is better not to tell anybody what that opinion is. C తో D కి మాత్రమే రిలేషన్ ఉంది, మిగిలిన వాటిలో వాళ్ళ రిలేషనే లేదు. A lot of people would like to become famous. However, no one wanted to listen to him sing. లేదండి. Everybody has a right to his opinion. However, sometimes it is better not to tell anybody
what that opinion is. So that C తో D కి relation ఉంది, that is the first option. 71. Interchange 1-3 or 2-4 or 1-4 or 3-4. Thousands of protesters marched to the American consulate. ఏ 1-2లో తేడా లేదు. In Hong Kong to show freedoms కాదండి, to show support అండి. To show support అనుకున్నప్పుడు 3-4 అవ్వాలండి. ఒక్కసారి చదువుదాం. To show support for a bill being considered by Congress that could result in sanctions against officials who suppress freedoms in the Chinese territory. So that, my dear friends, 3 becomes 4. Question number 72. The Internet of Things is a started అని అనలేం. ఈజ్ ఏ స్టార్టెడ్ కాదు, ఈజ్ ఏ కంప్యూటర్ కాదు, ఈజ్ ఏ క్లమ్జీ నేమ్ అనగలం. ఎప్పుడైతే క్లమ్జీ నేమ్ అన్నామో 1 becomes 4, ఆటోమేటిక్గా మనం గమనించాలి 4th 1లో స్టార్టెడ్ వాడాలి. క్లమ్జీ నేమ్ ఏ విధంగా అయితే కరెక్ట్ అయిందో గెటింగ్ స్టార్టెడ్ అనేది కూడా కరెక్టే. సో దట్ 1 becomes 4 అండ్ అవర్ ఆన్సర్ ఈజ్ 3. 73. ద సిఐఏ అనేటువంటిది సబ్జెక్ట్ అయినప్పుడు పక్కన వెర్బ్ రావాలి. ద సిఐఏ, ఎస్, 2017లో అన్నాడు కాబట్టి రిమూవ్డ్, 1 becomes 4. The CIA removed one of its most highly placed intelligence sources. 1 becomes 4 because in handling, preposition plus verb plus ing, in handling kuda correct. The CIA removed correct, in handling correct ayindi. So that 1 becomes 4, that is the second option. 74. Businesses will get efficiency, correct, as information about the ephemeral world. No, physical world అని అంటాం. కాబట్టి about the physical world that used to be ephemeral and uncertain. Ephemeral అంటే ఎక్కువ కాలం నిలబడనటువంటిది, తక్కువ కాలం ఉండేటువంటిది. అండ్ అన్సర్టన్ కరెక్ట్. కావున దీనిని ఫిజికల్ వరల్డ్ చేయండి, దాన్ని ఎఫిమరల్ అండ్ అన్సర్టన్ అనండి. సో 2 becomes 3, దట్ ఈస్ ద 4th 1. 75. Yes, connected cows can have their eating habits and vital signs tracked in real time, correct, which means they produce more milk and require less medicine when they fall ill. So that ఏది మనం మార్చనవసరం లేదు కాబట్టి they require more milk and produce less medicine అనలేం కాబట్టి no required, 5th option, none of these. 76. మిత్రమా, దీన్ని అనేక రకాలుగా చేయవచ్చు. డైరెక్ట్గా మనం క్వశ్చన్లోకి వెళ్ళి క్వశ్చన్ నుంచి చేయవచ్చు. ఆ విధంగా చేసిన వాళ్ళు ఆ విధంగా చేసి ఉంటారు ఆల్రెడీ. అలా కాకుండా పారాగ్రాఫ్ అంతా చదివి చేయవచ్చు. ఎస్, నేను ఈ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మీరు ఏ విధంగానైనా చేసి ఉండవచ్చు. నేను మాత్రం పూర్తిగా చదివి చేయడానికి అందరికీ అర్థమవుతున్న ఉద్దేశంలో అందరికీ అర్థమయ్యే విధంగా చదివి చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు ఇంతకుముందు దీన్ని ఆప్షన్ నుంచి కూడా ట్రై చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఒక సినానిమ్స్ యాంటనిమ్స్ ఒక 5 ఇచ్చున్నాడు. సో దట్ దాన్ని బేస్ చేసుకుని కూడా మీరు ఆన్సర్ చేసి ఉండొచ్చు. బట్ అందరికీ అర్థం అవ్వాలి కాబట్టి, అందరికీ తెలియాలి కాబట్టి ఐఎమ్ గోయింగ్ త్రూ దిస్ పర్టికులర్ పారాగ్రాఫ్. ఓకే, నా లెట్ us see. Social sector benefits notably rise at ₹2K and 100 days of work under Mahatma Gandhi NREGS have scarcely been able to address the grinding privation in the Jangal Mahal belt that straddles West Bengal's Purulia, Bankura, West Midnapur and the newly created Jhargram districts. Whether or not this failure on the food front facilitate the Bharatiya Janata Party's victory in the region's Panchayat elections need not detain us here. In point of fact, 14 years after the 5 starvation deaths at Amla Sol, West Midnapur, the recent death out of starvation of a 67-year-old woman in Purulia has caused a flutter in the district administrations
ruse. This is not to forget the deaths on account of starvation in Darjeeling's tea estates. In death, Bimala Pandey symbolizes the failure of the local administration in Purulia, a reaffirmation that the best laid plans can be made to flounder by the bureaucracy, especially at the subordinate levels. ప్లాన్లు చాలా మంచివి, కానీ వాటన్నిటినీ కూడా స్పాయిల్ చేస్తున్నారట సబార్డినేట్ లెవెల్లో. The prognosis that she died of illness and not starvation is to split hairs between cause and effect. That said, the response of the government has not been as facile as that of its predecessor in the wake of the Amla Soul tragedy. It would be pertinent to recall that the Supreme Court had then ordered an inquiry into the tragedy in West Midnapur. The Bengal left had drawn a fine distinction between starvation and malnutrition. Death caused by hunger lends no scope for semantic quibbling. Yet the present dispensation will have to concede. Semantic means word confusion another. Accepting some word confusion, starvation, malnutrition అని ఒక వర్డ్ కన్ఫ్యూజన్ తీసుకున్నారు వాళ్ళు. At the present dispensation will have to concede that for all the drum beating over welfare, the failure to provide the promised entitlements has driven at least one individual kicker to death than to a handful of grain. The truth of the matter was recounted by none other than her son. She was without food for 7 days prior to her death on 9th August. We ran from pillar to post to get ration cards and other benefits like the Pradhan Mantri Awas Yojana, but failed to get our names listed. ఇది అతని యొక్క కొడుకు చెప్పిన విషయం. 7 days గా ఫుడ్ లేకుండా మరణించింది. ఫుడ్ లేకపోవడం గల కారణం రేషన్ కార్డు కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ మాకు అందలేదు. దానికి గల కారణం మా పేర్లు లిస్ట్ లో లేకపోవడమే. In the net, the family was not listed in the NREGA scheme, nor for that matter did it receive 1 kilogram of rice for rupees 2 promised by the state government to those below the poverty line in Jungle Mahal. It is hard not to wonder, పెద్ద కష్టమే ఇంకా ఆశ్చర్యపోతాం అందరం కూడా. If the welfare schemes have failed in one of West Bengal's particularly vulnerable areas, verily with the section of the populace that needs them the most, it is pretty obvious that the Banthamite philosophy of the greatest good for the greatest number is yet to attain complete fruition in West Bengal. The welfare schemes, while laudable, appreciable, have not been uniformly beneficial. While there is little doubt that many have benefited, many others quite palpably have not, and the issue ought to be accorded uppermost priority in course of Mamata Banerjee's periodic visits to rural Bengal. Parts of the state wallow in the mire of poverty and hunger. Parts of the state wallow in the mire of poverty and hunger. Bimala Pandey has emitted a painful signal. Food insecurity is overwhelming. రోజుకి కూడా అక్కడ ఫుడ్ ఇన్సెక్యూరిటీ పెరిగిపోతోంది అనడానికి ఇక్కడ మనకి ఒక పెయిన్ఫుల్ సిగ్నల్ ఎవరయ్యా అంటే బిమలా పాండే. నౌ క్వశ్చన్ నెంబర్ 76. As per the passage, what does the death of Bimala Pandey symbolize about the administration? It gives a confirmation that even the best laid plans can be made to face difficulty by the administration. Higher levels lo kaadu, first one eliminated. It gives a confirmation that even the worst laid plans can be made effective ledu. It gives a confirmation that even the best laid plans can be made to face difficulty by the administration, especially at lower levels annadu. Especially at lower levels, absolutely right. That is the third one. Now 77. Which of the following can be the most appropriate title? Rise in prices of rice కాదండి, సోషల్ సెక్టార్ బెనిఫిట్స్ కాదండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది దేని గురించి అయ్యా అంటే ఇట్స్ ఏ పెయిన్ఫుల్ సిగ్నల్ అబౌట్ ద డెత్ ఆఫ్ బిమలా పాండే అండ్ సో మెనీ డెత్స్ లైక్ దట్. దట్ ఈస్ ద థర్డ్ వన్.
క్వశ్చన్ నెంబర్ 78 లోకి రండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని అంటున్నాడు. ఏది ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. Mahatma Gandhi's NREs has scarcely been able to address the scarcity in the. Yes, correct. First one, correct, Andy. The death of Bimala Pandey symbolizes the failure of the local administration in Purulia. Correct. It is evident now that over the last 5 years there has been ledu. ఆ మాట మనం అనలేం కావున we can go, that is incorrect one అని దేనికి వెళ్ళొచ్చయ్యా అంటే that is the third one. Only 3. That is the one. Now, which of the following statements can be inferred from the passage above అని అడుగుతున్నాడు 79 లో. Right now many states do not register demand for employment. ఎక్కడ మాట్లాడలేదు. In the initial years MNREGA was a true game changer. Rural wages started climbing. No, అది కూడా లేదు అక్కడ. ఓకే, ద వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ అడ్మైరబుల్ బట్ హ్యావ్ నాట్ బీన్ యూనిఫామ్లీ బెనిఫిషియల్. థర్డ్ వన్ మరొకసారి చదువుకోండి. ద వెల్ఫేర్ స్కీమ్స్ ఆర్ అడ్మైరబుల్, బాగున్నాయండి. లాడబుల్ అన్నాడు అందే దాన్ని, చాలా బాగున్నాయి, బట్ యూనిఫార్మ్లీ నాట్. సో దట్ ఓన్లీ 3, థర్డ్ ఆప్షన్. 80th one, వాడు ఒక బోల్డ్ లెటర్ లో ఒక ప్యాసేజ్ ఇచ్చారు. వాట్ ఈస్ ద బెస్ట్ వే టు రైట్ ఎ స్టేట్మెంట్ వితౌట్ ఆల్టరింగ్ ఇట్స్ మీనింగ్. అదే విషయాన్ని మనం ఎలా చెప్పగలము అన్నాడు. ఇట్ ఈజ్ హార్డ్ నాట్, అంత కష్టమేమీ కాదు. టు వండర్ అంటే అందరం ఆశ్చర్యపోగలం. ఇఫ్ ద వెల్ఫేర్ స్కీమ్స్ హ్యావ్ ఫెయిల్ అయితే ఇన్ వన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్స్ పర్టికులర్లీ వనరబుల్ ఏరియాస్ వెరీ విత్ ద సెక్షన్ ఆఫ్ ద పాపులేషన్ అంటున్నాడు. చూద్దాం. ఇట్ ఈజ్ సర్టెన్ టు వండర్, కరెక్ట్. If the welfare schemes have failed in one of West Bengal's particularly vulnerable areas, truly with the community, అంటే populace అంటే community అన్నాడు. Community that needed them the most. ఫస్ట్ వన్ కరెక్ట్ అయినప్పుడు ఇంకా మళ్ళా మనం చదవవలసిన అవసరం లేదు. ఇట్ ఈస్ హార్డ్ నాట్ టు వండర్, సో దట్ ఇది అంత కష్టమేం కాదు, ఆశ్చర్యపోతాం అందరం కూడా. అంటే ఇట్ ఈజ్ సర్టెన్ టు వండర్, అక్కడ కరెక్ట్. ఇఫ్ ద వెల్ఫేర్ స్కీమ్స్ హ్యావ్ ఫెయిల్డ్ ఇన్ వన్ ఆఫ్ ద వెస్ట్ బెంగాల్ పర్టికులర్లీ వనరబుల్ ఏరియాస్, ఏం తేడలేదు. వెరీలీ అంటే ట్రూలీ అనే అర్థం. With the community, that is section of populace that needed them the most, ఇచ్చినట్టుగానే ఉంది కాబట్టి ఫస్ట్ వన్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. నౌ 81, ఫ్లట్టర్ అనేది ఒక సౌండ్ నాన్న విపరీతమైన ఫోర్స్ గా వచ్చినటువంటి ఒక స్ట్రీమ్ గాని లేదా విండ్ గాని వాటిలో వస్తుంది. డోల్ డ్రమ్స్ అంటే ఒక రకమైనటువంటి గందరగోళంలో ఉన్నాం, విషాదంలో ఉన్నాం. స్లంప్ కాదు. ఎగ్జాగరేట్ అంటే ఎక్కువ చేసి మాట్లాడడం కాదు. దట్ ఈజ్ స్పర్ట్, a stream, a forcible stream అని అంటాం. మోస్ట్ సిమిలర్ అడుగుతున్నాడు. ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ఫెసైల్ అని, చాలా గొప్పది అని చెప్పే ఉద్దేశంలో ఉన్నాడు. కావున ఇట్ ఈజ్ నాట్ ప్రొఫౌండ్, డీప్ కాదు, ఇన్క్లూజివ్ కాదు, స్ట్రెనస్ కాదు, దట్ ఈజ్ సూపర్ఫిషియల్. నా క్విబ్లింగ్ అంటే మనం మాట్లాడుకున్నాం, వాట్ ఈస్ టేకింగ్ అని అర్థం. సెమాంటిక్ క్విబ్లింగ్ జరుగుతోంది అన్నాడు. కార్పింగ్ అనో కేవిల్ అనో ఈ పదాలకి మనకు సంబంధం అస్సలు లేదు నాన్న, అపోజిట్ వర్డ్ కావాలి, దట్ ఈజ్ ఎండార్సింగ్. లాడబుల్ అంటే ఇతరులు మనం గౌరవించడం, దట్ ఈజ్ అప్రిషియబుల్ అని అర్థం వస్తుంది, అంటే క్రెడిట్ ఇవ్వడం అనే అర్థం వస్తుంది. సో దట్ ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చయ్యా అంటే ఎస్టీమబుల్ కాదు, మెరిటోరియస్ కాదు, డిలైట్ఫుల్ అంటే ఆనందం కాదు, దట్ ఈజ్ డిస్క్రెడిటబుల్ గా తీసుకోండి. క్రెడిట్ ఇవ్వడము డిస్క్రెడిట్. ఎస్, వాల్యూ అంటే అలౌ చేయడం అని అర్థం వస్తుంది నాన్న. అలౌ చేయకుండా అవాయిడ్ చేయడాన్ని ఏమంటారయ్యా అంటే, యాక్సెప్ట్ చేయకుండా అవాయిడ్ చేయడాన్ని ఏమంటారయ్యా అంటే ఎస్యూ అంటారు. దట్ ఈజ్ ఫోర్త్ వన్, అవాయిడ్. ఎస్, షీ వాజ్ డాష్ అండ్ ఫ్రెండ్లీ అన్నాడు. షీ వాజ్ డాష్ అండ్ ఫ్రెండ్లీ అన్నప్పుడు ఫ్రెండ్లీ, షీ వాజ్ ప్లెజెంట్లీ అండ్ ఫ్రెండ్లీ అని అనలేం. షీ వాజ్ అమ్యూజింగ్ అండ్ ఫ్రెండ్లీ కాదు, షీ వాజ్ గ్రేషియస్ అండ్ ఫ్రెండ్లీ. అలాగే ఐ మేడ్ ఏ ఫ్యూ సజెషన్స్ అండ్ హీ థ్యాంక్డ్ మీ యాజ్ వాజ్ హిజ్, అతని నేచర్ ఎలా ఉంటుందయ్యా అంటే గ్రేషియస్ నేచర్. 87, ఆఫ్టర్ డాష్ నెగోషియేషన్స్, బ్యూటిఫుల్ నెగోషియేషన్స్, అన్ఫార్చునేట్ నెగోషియేషన్స్, ఫీబుల్ నెగోషియేషన్స్ ఉండవు, స్ట్రెనస్ ఉండాలి. అలాగే రెండోది కూడా చదవండి, ఎఫర్ట్స్, బ్యూటిఫుల్ ఎఫర్ట్స్,
అన్ఫార్చునేట్ ఎఫర్ట్స్ ఉండవు, అక్కడ కూడా స్ట్రెనస్ ఎఫర్ట్స్ ఉంటాయి. కాబట్టి నెగోషియేషన్స్ స్ట్రెనసే, ఎఫర్ట్స్ కూడా స్ట్రెనసే. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఫస్ట్ ఆప్షన్. 88. To rise a dash, okay. Times were different and nobody saw the need to rise a dash. రైజ్ ఏ ఒపీనియన్ అనలేనండి, ఏ అప్లాజ్ అని అనలేను. ర్యాకెట్లు ఎవరు, ఏ డిమాండ్ అయినా ఉండాలి, హ్యూ అండ్ క్రై అయినా ఉండాలి. సమ్ వన్ సెడ్ దట్ ద బ్యాంక్ హ్యాడ్ ఫెయిల్డ్. ఎప్పుడైతే బ్యాంక్ ఫెయిల్ అయిపోయిందన్నారో ప్రజలందరిలోనూ గందరగోళం మొదలైంది. అండ్ సూన్ దేర్ వాజ్ ఏ హ్యూ అండ్ క్రై. దట్ ఈస్ ద ఫిఫ్త్ ఆప్షన్. 89. ఇన్ ఏ వేకెంట్, ఖాళీగా ఉండడము లేదా మరో మూడ్, అది అన్రిఫ్లెక్టివ్ మూడ్ అవదండి, అది పెన్సివ్ మూడ్, బాధతో కూడుకున్నటువంటి మూడ్. అలాగే రెండో దాంట్లో కూడా చూడండి, సాడ్ అండ్ సిల్లీ అని అనలేం, సాడ్ అండ్ పెన్సివ్ మూడ్, బాధతో కూడుకున్నది. ఇక్కడ యాన్ అని అంటున్నాడు, కాబట్టి హిట్చింగ్ వాడలేను, క్లియరెన్స్ వాడలేను, ప్రమోషన్ వాడలేను. యాన్ అనేది వొవెల్ సౌండ్ కావున హిట్చింగ్ లేదు, క్లియరెన్స్ లేదు, ప్రమోషన్ లేదు. ఉన్నది ఆపర్చునిటీస్ కానీ అబ్స్టకిల్ కానీ అయి ఉండాలి. యాన్ అంటే వన్ అని అర్థము, వన్ అని అర్థం వచ్చినప్పుడు ఆపర్చునిటీస్ అనే ప్లూరల్ అప్లై చేయలేను, కావున యాన్ అబ్స్టకిల్. మరొక్కసారి, యాన్ అంటున్నాడు, వొవెల్ సౌండ్, కాబట్టి హిట్చింగ్ ఎలిమినేటెడ్, క్లియరెన్స్ ఎలిమినేటెడ్, ప్రమోషన్ ఎలిమినేటెడ్. ఇంకెవరున్నారయ్యా? ఆపర్చునిటీస్ కానీ అబ్స్టకిల్ కానీ ఉన్నాయి. కానీ యాన్ అనేటువంటిది సింగులర్ అయినప్పుడు ఆపర్చునిటీస్ అనే పదాన్ని మనం అప్లై చేయలేము మిత్రమా. కావున మనం అప్లై చేయవలసిన పదము కేవలము అబ్స్టకిల్. ఎస్, ఈ విధంగా ఎలిమినేషన్ మెథడ్ లో మనం ఈ బిట్స్ చేయవలసి ఉంటుంది మిత్రమా. సో దాట్ ఇది SBI క్లర్క్ మైన్స్ పేపర్ నెంబర్ 713. థ్యాంక్ యూ వెరీ మచ్.